మనము ఈరోజు ఈ వీడియోలో హెయిర్ డై వేసుకోవడం వల్ల మన హెయిర్ ఎలా నష్టపోతాము, హెయిర్కి కలిగే నష్టము, అలాగే నెత్తికి చర్మానికి ఎంత నష్టం జరుగుతుంది, ఎలాంటి వ్యాధులు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. హెయిర్ డై వేసుకోవడం కన్నా వేసుకోకుండా ఉండడమే చాలా ఉత్తమము. ఎందుకంటే హెయిర్ డై వేసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీడియోలోకి వెళ్దాం. వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా కొంతమందికి ఈ వీడియో చేరుతుంది కాబట్టి వాళ్ళు కూడా లాభపడతారు. కాబట్టి వీడియోలోకి వెళ్దాం. హెయిర్ డై కొంచెం తెల్లగా కొంచెం కొంచెం అవపడ్డా చాలామంది హెయిర్ డై వేస్తూనే ఉంటారు చిన్న వయసు నుంచి. అలా వేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది. అలాగే హెయిర్ మొత్తం చితిలినట్టాయి, ఎంటుకలు పెరగకుండా అవుతాయి. అలాగే హెయిర్ మొత్తం ఊడిపోతూ ఉంటుంది, బట్టతలగా వచ్చే ఆస్కారం ఉంటుంది హెయిర్ డై వేయడం వల్ల. చిన్న వయసులో నుంచి హెయిర్ డై అసలుకే వాడకూడదు. హెయిర్ డై వేయడం వలన ఈ రసాయనాలు హెయిర్ డైలో ఉంటాయి కాబట్టి దాని వలన చర్మం మీద పొక్కులు రావడము, దురదలు పెట్టడము, అలా చర్మం మీద పొట్టుగా రాలిపోవడము, వెంట్రుకలు ఊడిపోవడము, నెత్తి మొత్తము దురద పెట్టడం, ఇలాంటి అలర్జీలు వచ్చి బాగా గోకుతూ ఉంటారు. దీనివల్ల మనం ఏం చేసినా ఆ ప్రాబ్లం పోకుండా ఉంటుంది ఈ హెయిర్ డై వాడడం వల్ల. అలా ఉండే రసాయనాలు అలాంటివి ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లం వస్తాయి. కాబట్టి హెయిర్ డై చిన్న వయసులో అసలు వాడద్దు, అసలు వేయకుండా ఉండడమే మంచిది. కావాల్సే మనకు గ్రే హెయిర్ ఉన్నది అని అంటే హెన్నా, అది కూడా హెర్బల్ హెన్నా మనం ఇంట్లో తయారు చేసుకునేవి చాలా ఉంటాయి. ముందు వీడియోలలో చెప్పుకుందాం. అలాంటివి వాడడం వల్ల మన ఎంటుకలు మంచిగా నల్లగా ఉంటాయి, ప్లస్ ఊడకుండా ఉంటాయి, మళ్ళీ హెల్తీగా కూడా ఉంటాము. కాబట్టి అట్లాంటివి వాడాలి, కానీ ఇలాంటి హెయిర్ డైలు అసలుకే వాడకూడదు. హెయిర్ డై వాడడం వల్ల కొంతమందికి ఎలర్జీలు వచ్చుడేమో పక్కన పెడితే క్యాన్సర్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి హెయిర్ కలర్ వల్ల. ఈ హెయిర్ కలర్లలో ఉండే రసాయనాలు మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని చాలామంది నిపుణులు చెప్తున్నారు. కాబట్టి హెయిర్ డై అసలుకే వాడకండి. హెయిర్ డై వల్ల చాలా నష్టమే ఉంది తప్ప ఏ లాభం లేదు. కాబట్టి హెయిర్ డై మానేయండి, హెల్తీగా ఉంటారు. గ్రే హెయిర్కి మనకి ముందు వీడియోలలో ఏం చేయాలనేది తెలుసుకుందాం. చూశారు కదా వీడియోలో హెయిర్ డై వేయడం వల్ల ఎంత నష్టం ఉందో. అసలుకి ఎవరు హెయిర్ డై వాడకండి. హెల్తీగా ఉండాలి, మనకు నెత్తి మొత్తం మంచిగా ఎంటుకలతో ఉండాలి, బట్టతల రాకుండా ఉండాలనంటే హెయిర్ డై అసలుకే వాడకండి. హెన్నా కావాలనంటే ఇంట్లో చేసుకున్న హెన్నా వాడడం వల్ల మనకు మంచిగా గ్రే హెయిర్ మొత్తం పోయి నెత్తి మొత్తం నల్లగా అవపడేటట్టు ఉంటుంది. మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. అలాగైనా మనము ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అబ్బా, మీరు ఇచ్చే సపోర్ట్ మరవలేంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్య చుట్టూ ఉన్న కొవ్వు త్వరగా కరగాలి అని అంటే 1 లీటర్ నీళ్ళలో 2 స్పూన్ల వాము వేసి బాగా మరిగించి ఆ వాటర్ని డే మొత్తంలో చాలాసార్లు తాగాలి. అలాగే 1 కప్పు పెసలను ఉడకపెట్టి డే మొత్తంలో తినాలి. అలాగే ఉప్మా రవ్వతో చేసిన ఉప్మా బాగా తినాలి. అలాగే సబ్జా గింజల్ని డే మొత్తంలో చాలాసార్లు వాడడం వల్ల పొట్ట చుట్టూన్న కొవ్వు మొత్తం కరిగి మీ పొట్ట ఫ్లాట్గా అవుతుంది, మీరు అందంగా కనపడతారు. ఇలా చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.